స్మితా సబర్వాల్ గారికి ఒక క్వశ్చన్ నా తరపు నుంచి. అమ్మ, మీరు చేసిన ట్వీట్‌లో ఫిజికల్లీ డిజేబుల్ పర్సన్స్ కొన్నిటికి సూట్ కారు. ఎస్పెషల్లీ ఐఏఎస్, ఐపీఎస్ లాంటి పోస్టులకు సూట్ కారు. వాళ్ళకి అంటే మాకు హెక్టిక్ వర్క్‌లోడ్ ఉంటుంది. మేము ఫీల్డ్‌లోకి వెళ్ళాలి. వాళ్ళు అలా చేయలేరు అని చెప్పి ఒకటి వాళ్ళని కించపరిచే విధమైనటువంటి ఎగ్జాంపుల్స్. మీరు ఒక డిజేబుల్ పర్సన్ సర్జన్ అయితే మీరు వెళ్తారా? సర్జరీ చేయించుకుంటారా? ఇలాంటి కొన్ని ఇన్సల్టింగ్‌గా అనిపించే కొన్ని కమెంట్స్ మీరు చేశారు కదా! దాని తర్వాత వాళ్ళ కమ్యూనిటీ మొత్తం రియాక్ట్ అయినప్పటికీ కూడా మీరు ఏమాత్రం తగ్గకుండా రీట్వీట్లు చేస్తూ ముందుకొచ్చి అడిగే ఒక సిస్టర్ని మళ్ళీ పర్సనల్గా కూడా అటాక్ చేస్తూ మీరు మళ్ళీ రీట్వీట్స్ చేస్తున్నారు. నేను మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఒకటే, మీరు ఏ ప్రాతిపదికన వారు ఈ పని చేయలేరని చెప్తున్నారు? ఏమన్నా రిపోర్ట్స్ ఉన్నాయా? మనకి 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఎంతమంది ఐఏఎస్, ఐపీఎస్లుగా ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్స్ పోస్టింగ్ అయ్యారు? ఎంతమంది ఉన్నారు? ఎంతమంది స్టిల్ వర్క్ చేస్తున్నారు? వర్క్ చేసి కంప్లీట్గా వాళ్ళ సర్వీస్ అంతా వర్క్ చేసి రిటైర్ అయిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళ ద్వారా వాళ్ళు చేసిన వర్క్లో, వాళ్ళ పరిధిలో, వాళ్ళ సర్కిల్లో ఏమైనా కంప్లైంట్స్ వచ్చాయా? కంప్లైంట్స్ మీ దృష్టికి వచ్చాయా? లేదా మీరు నష్టపోయారా? వాళ్ళ పరిధిలో ఉన్న ప్రజలు కానీ, లేకపోతే వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి ఆ పనులు కానీ ఏమైనా నష్టం చేకూర్చాయా ప్రభుత్వానికి? అయినా ప్రభుత్వానికి తెలీదా ఈ విషయం? వాళ్ళు ఏం చేయగలరు, ఏం చేయలేరు? మీరు కొన్ని మెన్షన్ చేసి ఫిజికల్లీ డిసేబుల్ పర్సన్స్ని డిఫెన్స్లో తీసుకుంటారా ఇలా కమెంట్ చేశారు కదా, మరి అది ప్రభుత్వం పని. వాళ్ళకి అక్కడ వర్క్ చేయలేరేమో అనిపించింది కాబట్టి వాళ్ళని అక్కడ తీసుకోలేదు. అయినా ఫిజికల్లీ డిసేబుల్ పర్సన్స్ మాత్రమే కాదండి డిఫెన్స్లో తీసుకుంది. హైట్ కూడా ఉంటుంది, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, చాలా క్రైటీరియాస్ ఉంటాయి. ఫిజికల్ డిసబిలిటీ మాత్రమే వన్ ఆఫ్ ద క్రైటీరియా కాదు. ఇప్పుడు మీ హైట్కి మిమ్మల్ని తీసుకుంటారా? లేదా మీకున్న హెల్త్ ప్రాబ్లమ్స్, మీకు ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎవరికి తెలుసు? మీరు పోస్టింగ్ అప్పుడు మీరు ఫిజికల్లీ ఫిట్గా ఉండొచ్చు. ఇప్పుడు ఎలా ఉన్నారు? మళ్ళీ ఫిజికల్ టెస్ట్ చేసి మీరు ఎలిజిబుల్ కాదని డిసైడ్ చేయొచ్చా? మీరు అనేదాన్ని బట్టి అలాగే ఉంటుంది. రేపొద్దున మీకే దురదృష్టం ఉండి ఏదైనా దృష్టవశాత్తు ఏదైనా యాక్సిడెంట్ జరుగు, లేకపోతే ఏదైనా విధంగా ఏదైనా కాలో చేయో పోవచ్చు. లేదా మీరు అంటున్నారు కదా హెక్టిక్ వర్క్ లోడ్స్ ఉంటాయి, అంత వర్క్ చేస్తున్నా ఇంత వర్క్ చేస్తున్నా, ఆ వర్క్ లోడ్ వల్ల స్ట్రెస్ ఎక్కువైపోయి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చెయ్యి కాలు పడిపోతే అప్పుడు మిమ్మల్ని తీసేయాలా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మిమ్మల్ని మీరు ఎలా సమర్థించుకుంటున్నారు? మీ దగ్గర ఏ రిపోర్ట్ ఉంది? ఏ రిపోర్ట్ బేస్ తోటి మీరు ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది? పలానా వ్యక్తి వల్ల, పలానా ఫిజికల్లీ డిజేబుల్ పర్సన్ ఈ పోస్ట్లో ఉండడం వల్ల ప్రభుత్వానికి నష్టం వచ్చింది అని ఎక్కడైనా రిపోర్ట్స్ ఉన్నాయా? అసలు నాకు అర్థం కాదు. ఫస్ట్ రియాక్ట్ అవ్వాల్సింది ఎవరంటే ఆమెతో పాటు లేదా ఆమె కంటే ముందు ఫిజికల్లీ డిజేబుల్ పర్సన్స్ గొప్ప వాళ్ళు అంత కష్టపడి ఆ పొజిషన్కి వెళ్ళిన వాళ్ళు రియాక్ట్ అవ్వాలి. వీళ్ళందరూ సైలెంట్గా ఉండడం వల్ల ఆమె ఇంకా రెచ్చిపోతున్నారు. ఆమెకు భయం లేదు, ఆమెకు కొంచెం కూడా కన్సిడరేషన్ లేదు, పర్సనల్ అటాక్స్ చేస్తుంది. దయచేసి స్మితా సబర్వాల్, మీరు ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. మీరు ఒక్క పర్సన్ని మాత్రమే టార్గెట్ చేయడం కాదు, టోటల్ కమ్యూనిటీ మొత్తానికి మీరు ఆన్సరబుల్. అలాగే మేము చూస్తున్న సమాజానికి కూడా మీరు ఆన్సరబుల్. థ్యాంక్ యూ. మీ నుంచి సరైన సమాధానం, సరైన రియాక్షన్ మీ నుంచి వస్తుందని, అలాగే పెద్దలు కూడా కరెక్ట్గా దీని మీద రియాక్ట్ అవుతారని చెప్పి నేను ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్.